మీరు గనక ఎక్కువగా ట్రైన్లో ట్రావెల్ చేస్తారు అన్నట్లయితే ఈ అప్డేట్ గురించి తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిందే. ఆధార్ కార్డ్ గురించి కొన్ని చేంజెస్ రానున్నాయి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేటు పెరుగుతుందా? దాని గురించి ఉన్న కారణాలేంటి? అలానే బ్యాంక్ కూడా కొన్ని నియమాలను మార్చింది. వీటన్నిటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆగస్ట్ 1, 2026 నుండి 10 ఇంపార్టెంట్ చేంజెస్ అమల్లోకి రానున్నాయి. వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. చేంజ్ నంబర్ 1, ఇండియన్ రైల్వేస్ తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ లో చాలా ఇంపార్టెంట్ మార్పులను తీసుకొచ్చింది. అదేంటంటే ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది? మీరు తత్కాల్ టికెట్ బుక్ చేయాలి అని వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. విత్ ఇన్ 10 seconds అన్ని టికెట్ ఖాళీ అయిపోతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? చూడండి, ఆటోమేటెడ్ బాట్లు ఉంటాయి, ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఈ టికెట్ బుకింగ్ లో ఆన్లైన్ టికెట్ తత్కాల్ టికెట్ బుకింగ్ ఉంది కదా, దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ట్రావెల్ ఏజెంట్లు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ట్రైన్ టికెట్స్ ని ఎక్కువ శాతం బుక్ చేయడానికి ఇలాంటి టెక్నికల్ షార్ట్ కట్స్ ని, ఫేక్ రూట్ ని వాళ్ళు వాడుకునేటోళ్ళు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనేసి ఇండియన్ రైల్వేస్ ఈ రూల్ ని తీసుకొచ్చింది. ఈ రూల్ ఏంటంటే మ్యాండేటరీ ఆధార్ వెరిఫికేషన్. అంటే ఖచ్చితంగా మీరు టికెట్ బుక్ చేయాలి అనుకున్నట్లయితే తత్కాల్లో ట్రైన్ టికెట్స్ మ్యాండేటరీ ఆధార్ వెరిఫికేషన్ అవ్వాల్సిందే. ఇది ఎలా చేయాలి? మీరు ఐఆర్సిటిసి అకౌంట్ ఉంటుంది. ఐఆర్సిటిసి అకౌంట్ లేకుండా మీరు ఆన్లైన్ టికెట్ బుక్ చేయడానికి అవకాశం ఉండదు. సో అలాంటి ఐఆర్సిటిసి అకౌంట్ కి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నది లింక్ అవ్వాల్సిందే. లింక్ చేస్తే సరిపోతుందా? నో, ఓటీపీ ఐడెంటిటీ చెక్ కూడా అవ్వాలి. అంటే మీరు ప్రతిసారి తత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఐఆర్సిటిసి అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అలానే అలాంటి అకౌంట్ ఆధార్ లో నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేయాల్సిందే. లేకపోతే పేమెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్, ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ రూపంలో నేను తత్కాల్ టికెట్ బుక్ చేయాలి అనుకుంటున్నాను, దాని గురించి రైల్వే స్టేషన్ కే నేను స్వయంగా వెళ్తాను అన్నట్లయితే అక్కడ కూడా ఒక రూల్ ని తీసుకొచ్చింది, కామన్ మ్యాన్ కి హెల్ప్ అయ్యేటట్టు. అదేంటి? కౌంటర్ టోకన్ సిస్టమ్. అంటే మీరు ఫిజికల్ గా రైల్వే కౌంటర్లకు వెళ్ళినప్పుడు టోకన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఆ టోకన్, మీ టోకన్ ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే వచ్చి అక్కడ టికెట్ తీసుకోవడానికి అవకాశంని ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కల్పించింది. సో ఇలా చేసినందుకు ఎవరైతే ట్రైన్ టికెట్స్ నే, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించే ఎక్కువగా డిపెండెంట్ గా ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం అవ్వదు. ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాపర్ గా టికెట్స్ కూడా పొందొచ్చు. బికాస్ ఫ్యామిలీతో వెళ్తారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ట్రావెల్ ఏజెంట్స్ చేసే మోసం ఏదైతే ఉంటుందో, అంటే ఈ బాట్స్ యూజ్ చేసుకోవడము, ఫేక్ అకౌంట్స్ తో టికెట్ ని పొందడం ఏదైతే ఉంటుందో దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో కామన్ మ్యాన్ కి ఎక్కువ బెనిఫిట్స్ అవుతుంది. బట్ మీరు జెన్యున్ ఇండివిజువల్ ట్రావెలర్స్ గా ఉన్నట్లయితే ఆగస్ట్ 1 కి ముందు ఐఆర్సిటిసి అకౌంట్ కి ఆధార్ ని లింక్ చేసుకోండి. సెకండ్ చేంజ్, సికేవైసీ, సెంట్రల్ కేవైసీ 2.0. ఇంతకు ముందు కూడా సికేవైసీ ఉండేది. ఆగస్ట్ 1 నుండి దీన్ని మ్యాండేటరీ చేసేశారు. సెంట్రల్ కేవైసీ అంటే ఏంటి? నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నా డాక్యుమెంట్స్ ని బ్యాంక్ కి సబ్మిట్ చేస్తాను. బ్యాంకు ఆ డేటాని ఆర్బీఐ కి కమ్యూనికేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను 10 అకౌంట్లు ఓపెన్ చేసిన, డిమాట్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి, ఎస్ఐపి గురించి, అలానే ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తాను, మా అమ్మ నాన్న గురించి, నా గురించి టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తాను. ఇలాంటి ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ ని నేను కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ నా కేవైసీ డాక్యుమెంట్స్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆ కేవైసీ డీటెయిల్స్ సికేవైసీలో ఉంటుంది. సికేవైసీ ఒక నంబర్ ని మీకు అందిస్తుంది ఆర్బీఐ. సో దాన్ని మీరు పొందినట్లయితే ఆ ఒక్క 14 డిజిట్ నంబర్ ఇచ్చేస్తే చాలు. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసినా మళ్ళీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, దీన్ని ఎలా పొందాలి? రీసెంట్ గా మేము ఒక డీటెయిల్డ్ ప్రాక్టికల్ వీడియో చేశాము, సికేవైసీ ఎలా పొందాలని. ఇక్కడ లింక్ ఇచ్చాను. సో క్లిక్ చేసి వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటివన్నీ మనం ఎందుకు చేస్తాము? మన ఫ్యామిలీ చాలా బాగా ఉండాలనేసే కదా. ఒకవేళ నాకేదైనా ప్రాబ్లం అయితే, నేను సంపాదిస్తున్న ఇన్కమ్ ఆగిపోతే
లేకపోతే నా ఇన్కమ్ మీద డిపెండెంట్ గా ఉన్న ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అలా జరగకూడదు, మీ ఫ్యామిలీకి ప్రాబ్లం అవ్వకూడదు అంటే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి ప్లాను? ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గనక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మంత్లీ 400 to 500 రూపీస్ ప్రీమియం కడితే చాలు, మీ కుటుంబానికి 1 కోట్ల రూపాయల వరకు కవరేజ్ దొరుకుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే లంసమ్ అమౌంట్ తో వాళ్ళు అన్ని ఎక్స్పెన్సెస్ ని, వాళ్ళ ఫ్యూచర్ ని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎమర్జెన్సీస్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావు. ఒక్క యాక్సిడెంట్, ఒక్క హాస్పిటల్ బిల్ మన సేవింగ్స్ మొత్తాన్ని పాడు చేసేస్తుంది. అలా అవ్వకూడదు. ఇప్పుడే మీరు ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ పొందొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 400 to 500 ప్రీమియం, మంత్లీ ప్రీమియం మీరు కడితే డీసెంట్ కవరేజ్ దొరుకుతుంది. ఇప్పుడే ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే అప్ టు 25% డిస్కౌంట్ కూడా మీరు పొందొచ్చు. అంతేకాదు మీరు 30-minute క్లెయిమ్ సపోర్ట్ పొందొచ్చు. అలానే డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ ఫెసిలిటీ దొరుకుతుంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. డీటెయిల్స్ ఇచ్చి మీరు కంపేర్ చేయొచ్చు. మీకు సూట్ అయితే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, థర్డ్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పెనాల్టీస్ గురించి పెంచడం జరిగింది. ఎందుకంటే డెడ్ లైన్ ఉంటుంది. ఇప్పుడున్న కొత్త డెడ్ లైన్ ఏంటి? జూలై 31 లోపు సాలరీడ్ ఇండివిజువల్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎందుకు చేయాలి? నేను సాలరీ పొందుతున్నాను, నా ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లోకి వచ్చింది, దానికనే నా కంపెనీ సాలరీ ఇచ్చేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసింది, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సో ఆ అమౌంట్ నేను తిరిగి పొందాలంటే సో దాని గురించి ఐటీఆర్ ఫైల్ చేయాలి కదా. దానికి డెడ్ లైన్ జూలై 31. మీరు గనక ఆ డెడ్ లైన్ ని మిస్ చేశారనుకోండి, 30th, 31 మీరు ట్రై చేసి ఉంటారు, అప్పుడు అందరూ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వెబ్సైట్ హ్యాంగ్ అవ్వచ్చు, మీ ఐటీఆర్ ఫైలింగ్ అవ్వకపోవచ్చు. అలాంటి టైంలో మీకుండే అవకాశం ఏంటి? లేట్ ఫైలింగ్ కి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. దానికి మీరు పెనాల్టీ కట్టాలి. మీరు గనక లేట్ ఫైలింగ్ చేస్తున్నారు అన్నట్లయితే 5,000 రూపాయల వరకు పెనాల్టీ కట్టాలి. మీ ఇన్కమ్ 5 లక్షల రూపాయల కన్నా లోపల ఉన్నట్లయితే, యాన్యువల్ ఇన్కమ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు అన్నట్లయితే, డెడ్ లైన్ మిస్ అయ్యింది, లేట్ ఫైలింగ్ అన్నట్లయితే 1000 రూపాయలు అంటే 1000 రూపీస్ వరకు మీరు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇది అండర్ సెక్షన్ 234F. ఓకే, సో డెడ్ లైన్ మిస్ అవ్వకండి. ఆల్రెడీ మిస్ అయి ఉంటే ఈ పెనాల్టీ మీరు కట్టాల్సిందే. ఒకవేళ ఫ్రీలాన్సర్స్ అయితే, మీరు బిజినెస్ ఇన్కమ్ ని పొందుతున్నారు అన్నట్లయితే, ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఉండే డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో అది ఆగస్ట్ 31, 2026 వరకు. సో ఇది ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 అంటారు దీన్ని, ఈ బిజినెస్ మరియు ప్రొఫెషనల్స్ గురించి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, సాలరీడ్ ఇండివిజువల్స్ వాళ్ళకి ఐటీఆర్ ని ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 అంటారు. సో దీన్ని ప్లాన్ చేసుకుని ఫైల్ చేసేయండి, లేకపోతే సర్వర్ చాలా బిజీగా ఉంటుంది, మీరు ట్రై చేసినా కూడా ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవ్వకపోవచ్చు. చేంజ్ నెంబర్ 4, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది, సాల్వ్ అయిపోతుంది. దాని యొక్క పాజిటివ్ కాన్ఫిడెన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ రేట్ అనేది తగ్గింది, ఎల్పిజి రేటు పెరగవు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే అమెరికా మళ్ళీ అటాక్ చేస్తాను అంటుంది. సో దీని వల్ల ఎవ్రీ మంత్ 1వ తారీఖు అంటే ఎవ్రీ 30 days కి స్టేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీస్ అంటారు. స్టేట్ అంటే గవర్నమెంట్ ఓఎంసీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇలాంటి కంపెనీస్ డిసైడ్ చేస్తారు. సో క్రూడ్ ఆయిల్ రేట్ లో ఏదైనా వేరియేషన్ జరిగితే ఎల్పిజి రేట్ లో కూడా వేరియేషన్ అవుతుంది, పెట్రోల్ డీజిల్ రేట్ లో కూడా వేరియేషన్ అవుతుంది. సో కమర్షియల్ అయినా డొమెస్టిక్ యూజ్ సిలిండర్స్ అయినా కూడా, అంటే 14.2 kgs 19 kg సిలిండర్ల రేట్ కూడా డిసైడ్ అవుతుంది ఆగస్ట్ 1. దీన్ని ప్రాపర్ గా క్రాస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత అంటే మీకు ఇంకా టైం ఉంది అన్నట్లయితే, నాకు ఇమ్మీడియట్ గా వద్దు అన్నట్లయితే యూ కెన్ వెయిట్. లేకపోతే చాలా నెసెసిటీ అన్నట్లయితే ఒక 50 రూపీసో 20 రూపీసో ఎక్కువైనా కూడా అంత డిఫరెన్స్ అవ్వదు. బట్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటోళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 5th చేంజ్, క్రెడిట్ కార్డ్ ఇక మీద రివార్డ్ క్యాపింగ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మరియు ఫీ అడ్జస్ట్మెంట్ గురించి కూడా కొన్ని రూల్స్ లను మార్చింది. మీరు గనక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే, మేబీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి కంపెనీ యొక్క క్రెడిట్ కార్డ్ ని మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే, కార్డ్ రూల్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంది ఆగస్ట్ 1 నుండి. ఏంటది? రివార్డ్ పాయింట్ లో కట్ అవుతుంది. ఏంటి? ఎన్నో బ్యాంకులు ఇప్పుడు మీరు సంపాదిస్తూ ఉన్న రివార్డ్ పాయింట్ ఎర్నింగ్స్ ఏదైతే ఉందో దానిపైన ఒక లిమిట్ పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు యూటిలిటీ బిల్స్ పే చేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫ్యూయల్, వాటర్ బిల్లు, ఇలాంటి వాటికి మీకు ఒక రివార్డ్ పాయింట్ వచ్చేది కదా, దాంట్లో ఈ చేంజెస్ అన్నది జరగనుంది. సో మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో, ఏ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తున్నారో క్రాస్ చెక్ చేసుకుని
యూస్ చేయండి. ఎంతో మంది రివార్డ్ పాయింట్స్ గురించి కొన్ని కార్డులను స్పెసిఫిక్ గా వాడుతూ ఉంటారు. సో క్రాస్ చెక్ చేసుకోండి. లౌంజ్ యాక్సెస్ థ్రెషోల్డ్ అండి. ఇంతకు ముందు కొన్ని కార్డ్స్ లో ఫ్రీ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ ఉండేది. బట్ ఇప్పుడు ఒక మినిమం అమౌంట్ ఉంటుంది, స్పెండింగ్ క్రైటీరియా. లాస్ట్ 3 months లో మీరు ఎంత ఖర్చు పెట్టారు దాని లిమిట్ ని మీరు క్రాస్ చేసినట్లయితే మాత్రమే మీకు ఈ ఫ్రీ లౌంజ్ యాక్సెస్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. లేట్ చార్జెస్ అండి. మీరు గనక లేట్ పేమెంట్ చేశారనుకోండి, దాని గురించి ఉన్న స్లాబ్ మరియు ఫినాన్స్ చార్జెస్ ఏదైతే ఉంటుందో దాన్ని రీకాలిబ్రేట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ పెనాల్టీ ఉండొచ్చు. సో క్రాస్ చెక్ చేసుకోండి. మీరేం చేయొచ్చు, బ్యాంకింగ్ యాప్లో చెక్ చేయొచ్చు. అలానే లేటెస్ట్ మంత్లీ ఈమెయిల్ స్టేట్మెంట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే 6th చేంజ్ ఏంటి? ఇది చేంజ్ కాదు, ఇది ఒక మీటింగ్ గురించి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏంటది? ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్, మానిటరీ పాలసీ మీటింగ్. ఇది ఎందుకంటే ఎవ్రీ 2 months కి ఒకసారి ఆర్బీఐ కూర్చుని ఒక మీటింగ్ తీసుకుని హోమ్ లోను, వెహికల్ లోను, ఇలాంటివన్నీ లోన్లు ఉంటాయి కదా, దీని గురించి ఒక రెపో రేట్ ని డిసైడ్ చేస్తుంది. రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, ఈ పాలసీ డిసిషన్స్ ని తీసుకుంటుంది. ఒకవేళ రెపో రేట్ లో పెంచడం జరిగిందనుకోండి, బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చే లోన్ అన్నది కాస్ట్లీ అవుతుంది. సో బ్యాంకులు మీకు ఇచ్చిన లోన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ని సంపాదించవచ్చు. ఎలాంటి లోన్ మీద? రెపో రేట్ లింక్డ్ లోన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దానిపైన ఆర్బీఐ ఎంతైతే పెరిగించిందో మీ బ్యాంక్ కూడా అంత పెరిగించవచ్చు. సో దాని గురించి మీరు August 3rd మరియు 5th ఈ డేట్స్ లోపు ఎంపీసీ మీటింగ్ జరుగుతుంది. దాని గురించి జాగ్రత్తగా గమనించండి. దాని తర్వాత ఒకవేళ రెపో రేట్ తగ్గించినట్లయితే మీ బ్యాంకు ఒక క్వార్టర్లో ఎప్పుడు ఎంపీసీ డిసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, దానికి ఒక డేట్ ఉంటుంది. సో ఎప్పుడు అడ్జస్ట్ చేస్తారని దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు కడుతున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత క్రాస్ చెక్ చేసుకోవాలి. 7th చేంజ్, ఆధార్ మ్యాండేటరీ డాక్యుమెంట్ అప్డేట్స్. ఇదేం చెప్తుందంటే, మీరు ఆధార్ కి బయోమెట్రిక్ అప్డేట్ చేపించి 10 సంవత్సరాలు అయిందనుకోండి, మీరు ఎలాంటి రీజన్స్ చెప్పకుండా ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే, లేకపోతే మీ ఆధార్ కార్డ్ చెల్లదు. అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ ఏదో అవ్వాలి, ఏదో అప్లై చేశారు ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కి, ఆధార్ కి ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అంటారు. మీరు ఇలాంటి అప్డేట్స్ చేసుకోకపోతే టెంపరీగా మీ ఆధార్ పని చేయట్లేదు అన్నట్లయితే ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఫ్రెష్గా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ని ఆన్లైన్లో పెట్టి కూడా మీ ప్రొఫైల్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. చైల్డ్ బయోమెట్రిక్ అప్డేట్స్ అంటే ఆధార్ గురించి ఈ ఒక్క చేంజ్ కూడా ఉంది. పేరెంట్స్ మీ పిల్లల ఏజ్ రీసెంట్గా 5 years క్రాస్ అయింది, లేదు మా పిల్లల ఏజ్ ఇప్పుడు 15 years క్రాస్ అయింది, ఈ 2 కేసులో 5 years క్రాస్ అయినా 15 years క్రాస్ అయినా కూడా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ దీన్ని మీరు చేపించాలి. 5 years ఉన్నప్పుడు వాళ్ళ బయోమెట్రిక్ ఏదైతే క్యాప్చర్ చేసి ఉంటారో 10 years తర్వాత అప్డేట్ చేయాలి. నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, 10 years అయిపోయింది ఆల్రెడీ, ఆధార్ అప్డేట్ చేసి ఇప్పుడు అప్డేట్ చేయాల్సిందే, అదే రూల్ ఇది. ఓకే, సో మీరు ఆధార్ సేవా కేంద్రాకి పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ మీరు చేపించవచ్చు, దీన్ని అప్డేట్ చేపించాల్సిందే. చేంజ్ నంబర్ 8, ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. 12+ days లీవ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, రీజనల్ సెలబ్రేషన్స్, రెగ్యులర్ 2nd మరియు 4th సాటర్డే, సండే ఇవన్నీ కలిపి మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్స్ 12 to 14 days క్లోజ్ గా ఉంటాయి. సో మీకు దొరికేది 16 వర్కింగ్ డేస్, 16 to 18 వర్కింగ్ డేస్ దొరుకుతుంది. సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అయ్యో ఇలా అయిపోతే ఎలా అనుకునే ఆ సిచ్యువేషన్ ఏం లేదు. ఎందుకంటే యూపీఐ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, ఏటీఎంస్ 24 hours ఓపెన్ గా ఉంటాయి. సో ఈ ద్వారా మీరు ట్రాన్సాక్షన్స్ ని చేసుకోవచ్చు. పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉంటే ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. 9th చేంజ్, జిఎస్టి మరియు ఈ వే బిల్ రూల్ అడ్జస్ట్మెంట్. ఏంటిది? స్ట్రిక్ట్ గా ఇన్వాయిస్ రీకన్సిలియేషన్ జరుగుతుంది. ట్యాక్స్ పోర్టల్లో రియల్ టైమ్ ఇన్వాయిస్ మ్యాచింగ్ అంటే బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అంటే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక దగ్గర షాపింగ్ చేస్తాను, ఏదో పెద్దది నా బిజినెస్ గురించి ఒక పెద్ద ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేస్తాను, దానికి నేను ట్యాక్స్ కట్టాను అని ఒక బిల్లో చూపిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు రిపోర్ట్ చేసి ఉండాలి. ఎవరైతే నాకు షాపు సెల్ చేశారో వాళ్ళు ఈ జిఎస్టి రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు నా డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. నేను ఇచ్చే బిల్ అక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇదే రీకన్సిలియేషన్. అలా అవ్వకపోతే ప్రాబ్లం, స్క్రూటినీ జరుగుతుంది. సో దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. అందుకే మీరు బిల్లింగ్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకుని ఈ వే బిల్ జనరేషన్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అవ్వకుండా చూసుకోండి. 10th చేంజ్ ఏంటంటే ఏవియేషన్ ఫ్యూయల్ అండి. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినట్లయితే, ఇప్పుడు ఎల్పిజి రేట్ పెరుగుతుంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఏవియేషన్ ఫ్యూయల్ రేట్ కూడా పెరిగించే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మీరు
ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేస్తారు అన్నట్లయితే జస్ట్ చెక్. ఎందుకంటే ఒక ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ సర్వీస్ ఇచ్చే కంపెనీ 100 రూపీస్ ఖర్చు పెడుతుంది ఆ కంపెనీ రన్ అవ్వడానికి అన్నట్లయితే దాంట్లో 40% ఫ్యూయల్ గురించి వెళ్తుంది, ఏవియేషన్ ఫ్యూయల్ గురించి. 100 రూపీస్లో 40 రూపీస్ ఫ్యూయల్కి వెళ్తుంది. సో ఫ్యూయల్ రేట్ పెంచడం ఒకవేళ తగ్గించడం జరిగినట్లయితే మీ ట్రావెల్ ఫేర్ ఏదైతే ఉంటుందో టికెట్ ప్రైజెస్ దాంట్లో చేంజెస్ ఉంటుంది. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవన్నీ చేంజెస్ ఉన్నాయండి, August 1 నుండి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దేన్ని కూడా మీరు స్కిప్ చేసుకోవద్దు, ప్రాపర్గా అప్డేట్ అవ్వండి. మీకు అది నెసెసిటీ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మీ ఫ్యామిలీ గురించి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అన్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, కంపేర్ చేయండి. వాళ్ళ ఫ్యూచర్ ప్రొటెక్షన్ గురించి టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అన్నట్లయితే కొనుగోలు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.